ఓం నమః శివాయ. మిత్రులారా, నా ఛానల్కు స్వాగతం. నేను మళ్ళీ వచ్చాను మరియు ఈరోజు మనం నా ప్రియమైన కన్య స్నేహితుల గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాము. అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 17 వరకు వచ్చే 15 రోజులు మీ జీవితంలో ఏమి తెస్తాయో మనం పరిశీలిస్తాము. ఈ 15 రోజులలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించవచ్చు, ఏ పరిస్థితులు తలెత్తవచ్చు మరియు మీరు ఏ రంగాలలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు లేదా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. వీటిలో ప్రతిదాని గురించి మనం వివరంగా చర్చిస్తాము. కన్యమిత్రులారా, ఈ వీడియోలో మనం చర్చించే ప్రతిదీ మీకు చాలా ముఖ్యమైనది మరియు ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది. కాబట్టి దయచేసి చివరి వరకు నాతో ఉండండి. మొదట, ఈ సమయంలో మీ ఆనందాన్ని తట్టుకోలేని కొంతమంది మీ జీవితంలో ఉండవచ్చని అర్థం చేసుకోండి. అటువంటి వ్యక్తుల ఉద్దేశాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తతో ఈ 15 రోజులలో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాలలో మీకు ఎదురుచూసే ప్రధాన అవకాశాలు మరియు సవాళ్లను అన్వేషిద్దాం. తద్వారా మీరు సకాలంలో తగిన చర్య తీసుకోవచ్చు మరియు ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు. అవును, నా కన్యరాశి మిత్రులారా, ఈ సమయంలో మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ ఆనందాన్ని చూసి రహస్యంగా అసూయపడవచ్చని మరియు కొన్నిసార్లు రహస్యంగా మీకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవలి కాలంలో మీ స్వంత వ్యక్తులలో కొందరు తరచుగా మీ నమ్మకాన్ని మోసం చేస్తారని, మీకు సహాయం చేస్తామని పెద్ద వాగ్దానాలు చేస్తారని మీరు గమనించి ఉండవచ్చు. కాని మీకు నిజంగా అవి అవసరమైనప్పుడు వారు ఎక్కడా కనిపించరు. అదేవిధంగా క్లిష్ట పరిస్థితులలో ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉన్న సన్నిహిత సంబంధాలు మీ కష్ట సమయాల్లో దూరమయ్యాయని మీరు ఒంటరిగా ఉన్నట్లు మీరు గమనించి ఉండవచ్చు. ఈ సమయం మీరు అప్రమత్తంగా ఉండటానికి అవకాశాన్ని అందిస్తుంది. మీ నిర్ణయాలను తెలివిగా తీసుకోండి మరియు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మే ముందు వారిని అంచనా వేయండి. తద్వారా మీరు మీ జీవితాన్ని తప్పుడు వ్యక్తుల ప్రభావం నుండి రక్షించుకోవచ్చు మరియు సరైన దిశలో ముందుకు సాగవచ్చు. మిత్రులారా, ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు జీవితంలో పురోగమిస్తున్నంతకాలం మరియు విజయనిచ్చెన ఎక్కుతున్నంతకాలం ప్రజలు తరచుగా మిమ్మల్ని ఉపయోగించుకోవాలనే ఏకైక ఉద్దేశ్యంతో మీ చుట్టూ తిరుగుతారు. అయితే కష్టమైన క్షణం లేదా వైఫల్యం వచ్చిన వెంటనే ఈ వ్యక్తులు అకస్మాత్తుగా తమను తాము దూరం చేసుకుని మీ కష్టాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల మీరు విజయమార్గంలో ఉంటే మరియు ఆనందం మీ తలుపు తడుతుంటే దానిని ఇతరులతో పంచుకోవడం మంచిది. అయితే మీరు జీవితంలో సవాళ్లు లేదా పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు మీ సమస్యలు మరియు వైఫల్యాలను ఎవరితోనూ చర్చించకుండా ఉండండి. ఇది మీకు మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా మీ శత్రువులు మరియు ప్రతికూల ఆలోచనాపరులు మీ ఇబ్బందులను ఉపయోగించుకోకుండా నిరోధిస్తుంది. మీ మార్గంలో సురక్షితంగా మరియు నమ్మకంగా ముందుకు సాగడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మిత్రులారా, మీరు చరిత్రను పరిశీలిస్తే రాజులు మరియు చక్రవర్తుల జీవితాలు మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతాయి. ఒక రాజు బలహీనమైనప్పుడల్లా లేదా అతని బలహీనతలు స్పష్టంగా కనిపించినప్పుడల్లా అతనిపై కుట్రలు వెంటనే ప్రారంభమవుతాయి మరియు అతని రాజ్యం ఆక్రమించబడుతుంది. నిజ జీవితంలో కూడా అదే జరుగుతుంది. ప్రజలు మీ బలహీనతను చూసినప్పుడు లేదా మీరు కష్టకాలంలో ఉన్నారని గ్రహించినప్పుడు వారు దానిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల మీ బలహీనతలను ఎవరూ ఉపయోగించుకోకుండా ఉండటానికి ఎల్లప్పుడూ మీ ధైర్యం మరియు వ్యూహాత్మక విధానాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ జీవిత కష్టాలను, చెడు పరిస్థితులను లేదా కష్ట సమయాలను ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని దోపిడీకి గురిచేయడమే కాకుండా మీ మానసిక ప్రశాంతత మరియు సురక్షితమైన పురోగతిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీ నిజమైన బలం మీ జాగ్రత్త, మీ జ్ఞానం మరియు మీ చాకచక్యంలో ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు ఎంత దగ్గరగా ఉన్నా, అది మీ కుటుంబం లేదా మీ సన్నిహిత స్నేహితులు అయినా, మీ బలహీనతలు లేదా కష్ట సమయాల గురించి తెలుసుకున్నప్పుడు మీ పట్ల వారి ప్రవర్తన మారుతుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయాల్లో వారు మీ మంచి సమయాల్లో ఇచ్చినంత ప్రాముఖ్యత లేదా గౌరవాన్ని మీకు ఇవ్వరు. కొన్నిసార్లు వారు అతిశయోక్తి చేయడం, మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నించడం లేదా మీ నిర్ణయాలను ప్రశ్నించడం కూడా ప్రారంభిస్తారు. కాబట్టి నా కన్యరాశి మిత్రులారా, మీ వ్యక్తిగత కష్టాలు, ఆర్థిక పరిస్థితి లేదా ఇబ్బందులను ఎవరితోనూ పంచుకోకండి. ఇంకా మీ చుట్టూ మీ ప్రతి కదలికను మరియు రహస్యాన్ని రహస్యంగా తెలుసుకునే వ్యక్తులు ఉండవచ్చు మరియు మీ వెనుక మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కాబట్టి మీ ఉత్తమ రక్షణ అప్రమత్తంగా, వివేకంతో ఉండటం మరియు మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి మౌనంగా ఉండటం. మిత్రులారా, మీకు దగ్గరగా ఉన్న కొంతమంది పరిచయస్తులు లేదా వ్యక్తులు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందవచ్చని గుర్తుంచుకోండి మరియు దానిని ఇతరులతో పంచుకోవచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ పరిచయాలు మరియు స్నేహాలను పరిమితం చేయడానికి ప్రయత్నించండి. పెద్ద సమూహంలో మీ సమయం మరియు శక్తిని వృధా చేయడం కంటే ఇద్దరు నిజమైన మరియు నమ్మకమైన స్నేహితులను కలిగి ఉండటం మంచిది. ఎందుకంటే చాలామంది వ్యక్తులతో సహవాసం చేయడం వల్ల హాని కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉంటే లేదా ప్రయోజనం పొందినట్లయితే, దయచేసి మీ ఆలోచనలను వ్యాఖ్యలలో పంచుకోండి లేదా ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా మీ అంగీకారాన్ని మాకు తెలియజేయండి. దానితో నేటి జాతకాన్ని పరిశీలిద్దాం. రాబోయే 15 రోజులు మీ జీవితంలో సానుకూల మార్పు మరియు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే అనేక శుభ కలయికలను కలిగి ఉంటాయి. ఈ కాలంలో కన్య రాశివారు గణనీయమైన వృద్ధి మరియు పురోగతిని అనుభవిస్తారని భావిస్తున్నారు. ఇది మీ సామాజిక స్థితి మరియు ప్రతిష్టను పెంచుతుంది. మీ కెరీర్ విషయానికొస్తే, మీ వృత్తిపరమైన రంగంలో విజయం సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మరియు మీ గత కృషి మీకు ఆర్థిక లాభం మరియు గుర్తింపు రెండింటినీ తెస్తుంది. వ్యాపారం మరియు వాణిజ్య రంగంలో కూడా లాభానికి బంగారు అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత వ్యాపారాలు లేదా స్వయం ఉపాధిని నడుపుతున్నవారు తమ ప్రయత్నాల నుండి అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మొత్తంమీద ఈ సమయం మీ కష్టానికి తీపి బహుమతులు ఇచ్చే సమయమని నిరూపించబడుతుంది. ఇది మీ జీవితానికి స్థిరత్వం, గౌరవం మరియు శ్రేయస్సును తెస్తుంది. ఈ సమయంలో కన్యరాశివారు పోటీ మరియు వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని దయ మరియు నిజాయితీతో కూడిన కృషిని ఎవరూ ఆపలేరు. మీరు ఎంత వ్యతిరేకత లేదా ప్రయత్నం ఎదుర్కొన్నా, దేవుని దయ ఖచ్చితంగా మీకు విజయం మరియు శ్రేయస్సును తెస్తుంది. వ్యాపారం మరియు వాణిజ్యంలో మీ కృషి ఫలిస్తుంది మరియు మంచి లాభాలు పొందే అవకాశముంది. జీవితం సవాళ్లను కలిగిస్తుంది, కానీ మీ తెలివైన మరియు వివేకవంతమైన చర్యలు విజయానికి దారితీస్తాయి మరియు మీ ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయి. ఆర్థిక దృక్పథంలో గతంలో మీ పరిస్థితి కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. అయితే రాబోయే రోజుల్లో మెరుగుదల మరియు స్థిరత్వానికి అవకాశాలు వెలువడుతున్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే అవకాశముంది. కన్యరాశివారు గతంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని ఉండవచ్చు, కాని రాబోయే కాలాలు మీకు మంచి అవకాశాలు మరియు స్థిరత్వాన్ని తెస్తాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇది మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును పెంచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ ఇంటిని అలంకరించడం మరియు పునరుద్ధరించడం లేదా మీ స్వంత ఇంటిని నిర్మించాలనే మీ కలను నెరవేర్చుకోవడం వంటి ముఖ్యమైన గృహ పనులు పూర్తి కావచ్చు. వాహన సంబంధిత సౌకర్యాలు మరియు కొనుగోళ్ల ప్రణాళికలను కూడా మీరు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు. అదనంగా ఆస్తి మరియు స్థిరాస్తులు పెరిగే అవకాశముంది మరియు ఏవైనా కొనసాగుతున్న సమస్యలు లేదా సమస్యలు వాటిని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని కనుగొంటాయి. మొత్తంమీద ఈ కాలం మీ కుటుంబం మరియు సంపద రెండింటికీ సానుకూల మార్పులను తెస్తుంది. కన్యరాశివారికి రాబోయే కాలం మీ ప్రేమ జీవితం పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది. గతంలో కొన్ని అపార్థాలు మీ సంబంధాలలో దూరాన్ని సృష్టించి ఉండవచ్చు, కాని ఇప్పుడు ఆ సమస్యలు ముగియబోతున్నాయి. ప్రేమ జీవితం ఆనందానికి మూలం మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క మానసిక శాంతి మరియు జీవితంలో పురోగతిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో మీ సంబంధాలలో సహనం మరియు అవగాహనను కొనసాగించడం చాలా ముఖ్యం. సంబంధాలకు సమయం మరియు శ్రద్ధ అవసరం. అందువల్ల ఏదైనా ప్రతికూల వైఖరి లేదా భయాన్ని నివారించండి. గత వ్యత్యాసాలను వదిలివేయడం ద్వారా మీరు మీ ప్రియమైన వ్యక్తితో మెరుగైన అనుబంధం మరియు సామరస్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు ప్రేమను పెంచుతుంది. స్నేహితులారా, మీ ప్రేమ జీవితమైనా, వివాహమైనా లేదా మరేదైనా సన్నిహిత సంబంధమైనా, ప్రతి సంబంధంలో పరస్పర ప్రేమ, సమయం మరియు సంరక్షణ చాలా కీలకమని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రేమలో మీరు మీ భాగస్వామికి మీ పూర్తి సమయం మరియు ప్రాముఖ్యతను ఇవ్వకపోతే, మీరు వేరే చోట దృష్టి కేంద్రీకరించబడ్డారని లేదా వారి పట్ల మీ ప్రేమ తగ్గపోయిందని వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల
అహం మరియు గత సమస్యలను పక్కన పెట్టి ఒకరికొకరు గౌరవం మరియు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. పాత సంఘర్షణలు లేదా చెడు జ్ఞాపకాలను పదే పదే గుర్తుచేసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బదులుగా నమ్మకం మరియు అవగాహనతో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి. నమ్మకం మరియు పరస్పర గౌరవం మీ సంబంధాన్ని సంతోషంగా మరియు సమతుల్యంగా ఉంచుతాయి. స్నేహితులారా, మీ ప్రేమ జీవితంలో నిజాయితీ మరియు గౌరవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీ స్వంత ప్రయోజనం కోసం ఒకరి హృదయాన్ని లేదా భావోద్వేగాలను ఉపయోగించుకోకండి, ఎందుకంటే మీ చర్యల పరిణామాలు ఎల్లప్పుడూ తిరిగి వస్తాయి మరియు మీరు ఈ రోజు తీసుకునే ఏదైనా తప్పు చర్య రేపు పరిణామాలకు దారితీస్తుంది. కన్యలు సాధారణంగా చాలా అంకితభావంతో మరియు వారి ప్రేమికులకు లేదా జీవిత భాగస్వాములకు విధేయులుగా ఉంటారు. అయితే కొన్నిసార్లు మీ ప్రేమపై అతి విశ్వాసం ద్రోహం లేదా గందరగోళానికి దారితీస్తుందని గుర్తుంచుకోండి. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది, కాని దానికి వివేకం మరియు జాగ్రత్త అవసరం. మీ వివాహ జీవితానికి సంబంధించి మీ గృహ వ్యవహారాల్లో పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీ సంబంధాలలో సామరస్యం మరియు అవగాహన ప్రబలంగా ఉంటుంది. ఇది మీ వివాహాన్ని సంతోషకరమైన, సమతుల్యమైనదిగా చేస్తుంది మరియు శాంతి మరియు ప్రశాంతతతో కూడిన వాతావరణాన్ని కొనసాగిస్తుంది. మిత్రులారా, ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి మద్దతు మరియు సహకారాన్ని స్పష్టంగా అనుభవిస్తారు. మీ సంబంధంలో గతంలో పాతిపెట్టబడిన పాత విభేదాలు మరియు ఏవైనా ఆగ్రహం యొక్క భావాలు క్రమంగా కరిగిపోతాయి. మీ వివాహంలో పరస్పర అవగాహన, ప్రేమ మరియు ఆప్యాయత యొక్క భావాలు మరింత తీవ్రమవుతాయి. ఇది మీరిద్దరూ సంతోషకరమైన మరియు సమతుల్య జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది. ప్రయాణించడానికి లేదా కలిసి సమయం గడపడానికి కూడా అవకాశాలు ఉండవచ్చు. ఇది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యం మరియు అవసరాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం, ఎందుకంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ సంబంధానికి మరియు మీ మనశ్శాంతి రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం ఆరోగ్య దృక్కోణం నుండి కూడా సానుకూలంగా ఉంటుంది. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు మెరుగుపడే సంకేతాలు ఉన్నాయి మరియు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. మిత్రులారా, మీ ఆరోగ్యం గతంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంది, కానీ ఇప్పుడు క్రమంగా మెరుగుపడే అవకాశముంది మరియు దేవుని దయతో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏదైనా రకమైన అలెర్జీ లేదా ఆరోగ్య సమస్యతో బాధపడేవారు వారి ఆహారం మరియు జీవనశైలి గురించి జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే గొప్ప సంపద. మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు జీవితంలోని అన్ని సౌకర్యాలను మరియు అవకాశాలను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. దీనికోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉదయాన్నే మేల్కొలపడం మరియు క్రమబద్ధమైన దినచర్యను నిర్వహించడం చాలా అవసరం. అయితే రాత్రి ఆలస్యంగా పనిచేసేవారు లేదా క్రమం తప్పకుండా నిద్రపోయే మరియు మేల్కొనే సమయాలు ఉన్నవారు కొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ఇది మీ శరీరం మరియు మనస్సు రెండూ బలంగా ఉండేలా చేస్తుంది. భవిష్యత్తులో పూర్తి శక్తి మరియు తాజాదనంతో మీ పని మరియు జీవితంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మిత్రులారా, మీ దినచర్యను క్రమబద్ధంగా మరియు క్రమంగా ఉంచుకోవడం ఈ సమయంలో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ జీవితంలో ఆనందాన్ని మరియు సానుకూల మార్పులను కూడా తెస్తుంది. కన్యరాశివారు, మీ కృషి మరియు అవగాహన ఫలితంగా భవిష్యత్తులో మీరు ఇలాంటి అనేక సానుకూల ఫలితాలు మరియు అవకాశాలను అనుభవిస్తారు. ఈ వీడియో మీకు సమాచారం మరియు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి దీన్ని లైక్ చేయండి. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా సూచనలు ఉంటే దయచేసి వాటిని వ్యాఖ్యలలో పంచుకోండి. మరియు హృదయపూర్వకంగా రాధే రాధే అని వ్రాయడం మర్చిపోవద్దు. దీనితో నేను ఈ వీడియోను ముగించాను. ధన్యవాదాలు మరియు శుభోదయం.